తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఉపాధ్యక్షురాలిగా కండవల్లి లక్ష్మిని ఎంపిక చేశారు. కండవల్లి లక్ష్మిని ఈ సందర్భంగా రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సత్కరించి అభినందించారు. తన అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకులకు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కండవల్లి లక్ష్మి అంబేద్కర్ ఆశయాలతో నీతి నిజాయితీతో పనిచేస్తానని వారు పేర్కొన్నారు. ఈరోజు నన్ను రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా, మహిళా వైస్ ప్రెసిడెంట్గా నియమించినటువంటి మా అద్దె శ్యాంబాబు గారికి, వరప్రసాదరావు గారికి, మిగతా ఇరువురు బ్రదర్స్కి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్లో ఈ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయడానికి ముందుకు వస్తానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా పనిచేయడం కూడా జరుగుతుంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి విషయంలో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని నీతి నిజాయితీగా గట్స్తో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాను. అలాగే ఈ రెండిట్ల కన్నా ముందు నాకు ఈ ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. అలాగే ఇప్పుడు అధికారికంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా నాకు ఈ రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ వైస్ ప్రెసిడెంట్కి పూర్తి సపోర్ట్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా నీతి నిజాయితీగా ముందుకు కొనసాగుతూ ఎక్కడ ఎటువంటి మచ్చ తేకుండా నీతిగా అన్ని విషయాల్లో ప్రతి కార్యక్రమంలో ఒక సొంత నా కుటుంబానికే జరిగింది అన్యాయం అనుకొని ముందుకు సాగుతానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ అద్దె శ్యాంబాబు గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నా టీడీపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నన్ను బ్లెస్ చేశారు. వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకి అధికార పక్షంగా ఉన్న పార్టీలో కూడా ఒక మంచి పదవిని నేను కూడా అవరోధించుకుంటానని ఆశతో ముందుకు వెళుతూ ఈ చిన్న మాటలు, హెచ్చరికలు నేను ముగిస్తున్నాను. అలాగే నా కమ్యూనిటీలో ఉన్న నా సభ్యులు, నా గ్రామ సభ్యులు, నా పేట సభ్యులు, నా కుటుంబం మరీ ముఖ్యంగా నాకు పూర్తి సపోర్ట్నిస్తూ నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అప్పు చేస్తుందా సొప్పు చేస్తుందా అనే తేడా లేకుండా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఎప్పుడు నేను ఏ ఒక్క రూపాయి అడిగినా నా పెద్ద చెల్లి, నా చిన్న చెల్లి నాకు సపోర్ట్నిస్తూ ముందుకు కొనసాగుటకు వారి సహకారంతో ముందుకు వెళుతున్నాను. వారిని కూడా నా కుటుంబం తరపున, నా తరపున ప్రత్యేకంగా బ్లెస్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను చిన్న స్థాయి నుండి ఈరోజు ఈ రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారకులు నా మీడియా మిత్రులు. నేను చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మీడియా ద్వారానే బయటికి వెళ్ళింది. అందుకే నాకు ప్రతి ఒక్కరు గుర్తించి ఈ రాష్ట్ర నాయక సర్టిఫికెట్ని పొందుకోవడానికి మా మీడియా మిత్రులు కూడా ఫుల్ సపోర్ట్ అని నా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై భీమ్.